श्रीगुरुभ्यो नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अभिचारणपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। महागणाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। సింహరాశి వాళ్ళకి సింహరాశిలో మఖ పుబ్బ ఉత్తర ఈ మూడు నక్షత్రాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళు అలాగే ఈ సింహరాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా వివాహానికి సంబంధించిన టాపిక్ మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఒక వయసు వచ్చిందండి, వివాహం చేయాలి. మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా సరే ఇంట్లో పెద్దవాళ్ళందరికీ ఒక మంచి ఆలోచన ఏంటంటే వివాహం చేయాలి. చాలామందికి వివాహం 30 ఏళ్ళు అయిపోతుంది, 29, 27 దగ్గర నుంచి మొదలు 30, 32 దాకా పెళ్ళిళ్ళు కాకపోవడం వల్ల పెద్దవాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. అలాగే వీళ్ళకి కూడా ఆలోచన ఉంటుంది, వీళ్ళకి బాధ లేదని కాదు, కానీ ఎలా ఎందుకు లేట్ అయిందో వీళ్ళకి తెలియకుండా అలా ఆలస్యం అయిపోతూ ఉంటుందన్నమాట. మరి ఈ సింహరాశి వాళ్ళకి వివాహం కావాలంటే ఏం చేయాలి? సింహరాశి నుంచి 7వ స్థానం కుంభరాశి. కుంభరాశికి అధిపతి ఎవరు? శనేశ్వరుడు. కుంభరాశి వాళ్ళు దగ్గర నుంచి మొదలు చూస్తేనేమో సింహరాశి మళ్ళీ 7వ స్థానం అవుతుంది, అది కుంభరాశిలో వస్తుంది. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు 7వ స్థానంలో ఉన్న గ్రహానికి పూజ చేయాలి. ఇకపోతే సింహరాశి వాళ్ళకి 3వ స్థానంలో ఉన్న గ్రహం ఏంటి? తుల, అంటే శుక్రుడికి పూజ చేయాలి. శుక్రగ్రహము, శనేశ్వర గ్రహము, సూర్యగ్రహం అంటే సూర్య శుక్ర శని, ఈ 3 గ్రహాలకి మీరు అర్చన, అభిషేకాలు, దానాలు, పూజలు చేసుకుంటూ తర్వాత చివరిలో కానీ లేకపోతే ముందు కానీ ఇంకా బాగా ఆలస్యం అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ 3 గ్రహాలకి జపశాంతులు చేయించి, శనేశ్వరుడికి సంబంధించింది బంధుత్వానికి సంబంధించిన గ్రహం శుక్రుడు కాబట్టి అఘోర పాశుపత హోమం చేయించండి. తప్పకుండా మంచి సంబంధం దొరుకుతుంది. అలాగే సింహరాశి వాళ్ళకి ఎటువంటి సంబంధం వస్తే బాగుంటుంది అని అనుకుంటే కూడా మీకు పర్సనల్ విషయాలన్నీ కూడా తొందరగా మీకు తెలుసుకోవాలనుకుంటే మీకు మాకు కాల్ చేసి అడగచ్చు. అన్ని విషయాలు ఏ రాశి వాళ్ళని సంబంధం చూడాలి, వీళ్ళకి ఎటువంటి సంబంధం వస్తుంది, లేకపోతే ఎటుపక్క నుంచి వస్తుంది, ఏం చేస్తే తొందరగా వీళ్ళు మ్యారేజెస్ సెట్ అవుతారు, ఆడవాళ్ళు మగవాళ్ళు సింహరాశిలో ఉన్న వాళ్ళందరూ అని తెలుసుకోవాలంటే ఆ నెంబర్ కాల్ చేయొచ్చు. అలాగే దీంట్లో అఘోర పాశుపత హోమం చేయడం ద్వారా, శుక్రుడికి సంబంధించిన హోమం చేయడం ద్వారా, శనికి శుక్రుడు మిత్రుడు కాబట్టి ఖచ్చితంగా మంచి కళగా ఉన్న సంబంధం దొరికి పెళ్ళవుతుంది. అలాగే సింహరాశిలో రెండో పెళ్లి చేసుకునే వాళ్ళు, అలాగే వివాహానికి ఇబ్బందులు వచ్చి కోర్టు కేసులు ఉన్నవాళ్ళు, వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్నా సరే ఈ పూజలు మాత్రమే పనికొస్తాయి. అలాగే పెళ్లి కాని వాళ్ళు, పెళ్లి అయిన వాళ్ళు కూడా ఈ పూజ చేసుకోవచ్చు, దంపతుల అన్యోన్యత గురించి కూడా అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం.